హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు నిమ్మకాయలతోని కారం చేసుకుంటున్నామండి. ఇవి మనకు సీజన్ కానప్పుడు కాస్తాయి. మనము వర్షాకాలం ముందు వచ్చే కాయలు ఎవరు పచ్చడి పెట్టుకోరండి. దసరా ముందు కాసే కాయలు మాత్రమే పచ్చడి పెట్టుకుంటారు. ఇలా నిమ్మకాయలు కాసి బాగా రాలిపోతుంటాయండి వర్షాలు పడే ముందు. అయితే ఈ కాయలను మనము స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ ఉండాలి. ఫ్రిడ్జ్ లేకుంటే మనం వాటిగా కారం పోపేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది మనకు నెల రోజులైనా పాడు కాదు. నేను ఒక 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ 7-8 నిమ్మకాయలు తీసుకొని ఈ రసాన్ని పిండుకొని మనకు నిమ్మరసం ఎంత అయితే వస్తుందో అంత మనము వాటికి కారపొడి పోసుకోవాలండి. వీటికి ఒక సైజుని బట్టి ఒక 4-5 ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసుకోవాలి. అలాగే కొంచెం ఆవపొడి, కొంచెం మెంతి పొడి తీసుకోవాలండి. అంతే, వీటికి అంతకన్నా ఎక్కువ చేసేది ఏం లేదండి. ఈ నిమ్మకాయలను పిండుకుంటే నాకు ఒక టీ గ్లాసుడు రసం అయిందండి. ఆ టీ గ్లాసుడు రసానికి నేను ఒక టీ గ్లాసుడు ఆకుపొడి అండి, ఉప్పు కలిపిన పొడిని మాత్రం తీసుకున్నా. ఉప్పు కలిపిన పొడి కాదు, ఉప్పు తర్వాత కలుపుకోవాలి. అలా అవి పిండి రెడీ పెట్టుకొని ఒక ముక్కుడు కానీ గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని పోపులోకి మనము శనగపప్పు కానీ మినపప్పును కానీ వేసుకోవాలండి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పుల్లగా అవి పప్పు గింజలు చాలా టేస్ట్ ఉంటాయి. కొందరికి నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకొని కొంచెం ఒక రెబ్బ కల్జమాకు కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి వేగిన తర్వాత నేను మాత్రం కల్జమాకు తీసుకున్నా. అలాగే కొంచెం లైట్గా పసుపును కూడా మనం వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా పోపు వేసుకోవాలి. పోపు కొంచెం చల్లగా కావాలండి. పోపు వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం పోసుకోవద్దు. కొంచెం లైట్గా చల్లారిన అంతలోపు మనము ఈ నిమ్మరసంలో మిరపపొడి, ఆవపొడి, మెంతి పొడి ఇవన్నీ వేసుకొని మనకు తగినంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. మనము నేను పోసింది ఆకుపొడి, దానిలో ఉప్పు వేయలేదు. ఇప్పుడు మాత్రం దీనిలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు నీళ్ళలో వేసుకొని ఉప్పు వేసి కలుపుకోవడం అంతే. మనకు నిమ్మరసం రెడీ అయిపోతుందండి. ఇది మనకు ఏ ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కానీ ఒక బాటిల్లో మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మాకు మాత్రం మేము 20 రోజులు అట్లా ఉంచుకుంటామండి. ఇది పప్పు చేసుకున్నప్పుడు కానీ వేరే ఏదైనా కర్రీలు చేసుకున్నప్పుడు మనకు నోరు టేస్ట్గా లేనప్పుడు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఉప్పు సరిపోను, ఉప్పును కూడా వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. మనం ఒకవేళ ఆకుపొడి కాకపోయినట్టయితే కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. నేను మాత్రం కొంచెం సరిపోయినంత వేసుకున్నానండి. ఇలా వేసి పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా మీకు నిమ్మకాయలు అందుబాటులో ఉంటే మీరు కూడా చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.